ఈ వీడియోలో మీరు థంబ్‌నెయిల్‌లో చూసినట్టుగా 7th క్లాస్ లెసన్ 1 అయిన విశ్వం మరియు భూమి లెసన్‌కి సంబంధించిన ఇంపార్టెంట్ బిట్స్ పార్ట్ 1 చూద్దాం. టెట్ అండ్ డిఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి చాలా యూస్‌ఫుల్‌గా ఉంటుంది. సో వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. ఫస్ట్ బిట్ ఏంటో చూద్దాం. విశ్వం అనే పదం ఏ భాష నుండి ఉద్భవించింది? ఆప్షన్స్ ఏంటో చూద్దాం. ఏ ఆంగ్లం ఇంగ్లీష్, బి సంస్కృతం సాంస్క్రిట్, సి అరబిక్, డి లాటిన్. ఆన్సర్ ఏంటో గెస్ చేయండి చూద్దాం. ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ డి లాటిన్. విశ్వం అనే పదం లాటిన్ పదం నుండి వచ్చింది. బానే ఉంది. మరి ఆ పదం ఏంటో కూడా తెలుసుకోవాలి కదా. ఆ పదం ఏంటి అంటే యూనివర్సం అనే పదం నుండి వచ్చింది. మరి దాని అర్థం ఏంటో కూడా తెలుసుకోవాలి కదా. దాని అర్థం ఏంటంటే మొత్తం పదార్థం మరియు మొత్తం అంతరిక్షం. ఈ బిట్ ద్వారా మనం 3 ఇంపార్టెంట్ పాయింట్స్ తెలుసుకున్నాం. అవేంటంటే విశ్వం అనే పదం లాటిన్ పదం నుండి వచ్చింది. ఆ లాటిన్ పదం ఏంటి అంటే యూనివర్సం. దాని అర్థం ఏంటి అంటే మొత్తం పదార్థం మరియు మొత్తం అంతరిక్షం. నెక్స్ట్ బిట్ ఏంటో చూద్దాం. ఖగోళ శాస్త్రంలో శాస్త్రీయ పరిశోధనలను ప్రారంభించిన ఇటాలియన్ ఖగోళ శాస్త్రవేత్త ఎవరు? ఆప్షన్స్ ఏంటో చూద్దాం. ఏ నికోలస్ కోపర్నికస్, బి జోహ్నస్ క్యాప్లర్, సి గెలీలియో, డి ఐజాక్ న్యూటన్. ఆన్సర్ ఏంటో గెస్ చేయండి చూద్దాం. ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ సి గెలీలియో. ఖగోళ శాస్త్రంలో శాస్త్రీయ పరిశోధనను ప్రారంభించిన ఇటాలియన్ శాస్త్రవేత్త గెలీలియో. బాగానే ఉంది. మరి ఖగోళ శాస్త్రవేత్త అంటే ఏంటో తెలుసుకోవాలి కదా. ఖగోళ శాస్త్రవేత్త అంటే అంతరిక్షంలోని నక్షత్రాలు, గ్రహాలు మరియు ఇతర ఖగోళ వస్తువులను అధ్యయనం చేసే వ్యక్తి. నెక్స్ట్ బిట్ ఏంటో చూద్దాం. గెలీలియో ఏ పరికరాన్ని తయారు చేశాడు? ఏ సూక్ష్మదర్శిని, బి టెలిస్కోప్, సి కంపాస్, డి గడియారం. ఆన్సర్ ఏంటో గెస్ చేయండి చూద్దాం. ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ బి టెలిస్కోప్. గెలీలియో టెలిస్కోప్ ని కనిపెట్టకపోయినా దానిని ఖగోళ పరిశోధనలకు ఉపయోగించి విశ్వంపై మన అవగాహనను మార్చిన మొదటి వ్యక్తిగా ఈయన చరిత్రలో నిలిచిపోయారు. టెలిస్కోప్ ను మొదట రూపొందించింది హాన్స్ లిప్పర్షే. దానిని కొంచెం మార్చి గెలీలియో తయారు చేశాడు. ఖగోళ పరిశోధనలకు టెలిస్కోప్ ను మొదటిసారి ఉపయోగించింది గెలీలియో. నెక్స్ట్ బిట్ ఏంటో చూద్దాం. మహావిస్ఫోటన సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు? ఆప్షన్స్ ఏంటో చూద్దాం. ఏ ఐజాక్ న్యూటన్, బి ఆల్బర్ట్ ఐన్స్టీన్, సి జార్జెస్ లెమైటర్, డి గెలీలియో గెలీలీ. ఆన్సర్ ఏంటో గెస్ చేయండి చూద్దాం. ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ సి జార్జెస్ లెమైటర్. మహావిస్ఫోటన సిద్ధాంతాన్ని జార్జెస్ లెమైటర్ ప్రతిపాదించారు. బాగానే ఉంది. మరి మహావిస్ఫోటన సిద్ధాంతం అంటే ఏంటో కూడా తెలుసుకోవాలి కదా. విశ్వం ఎలా ఉద్భవించింది అనే దానిపై శాస్త్రవేత్తల మధ్య ఏకాభిప్రాయం లేదు. విశ్వం ఆవిర్భావం గురించి అనేక సిద్ధాంతాలు ఉన్నాయి. వాటిలో ఒక సిద్ధాంతమే మహావిస్ఫోటన సిద్ధాంతం. ప్రస్తుతం విశ్వం 13.7 బిలియన్ల సంవత్సరాల క్రితం ఒక చిన్న అణువు నుండి ప్రారంభమై నేటికి విస్తరిస్తుంది దని జార్జెస్ లెమైటర్ గట్టిగా నమ్మాడు. ఆ చిన్న అణువు అత్యధిక ఉష్ణోగ్రత మరియు అత్యధిక సాంద్రత కలిగిన ఒక చిన్న బంతిలా ఉండేది. అణువు యొక్క ఉష్ణోగ్రత మరియు సాంద్రత పెరిగిన కారణంగా అది పేలిపోయి విశ్వమంతా చిన్న ముక్కలుగా విసిరివేయబడింది. ఫలితంగా విశ్వంలో నక్షత్రాలు, గ్యాలక్సీలు, గ్రహాలు, ఉపగ్రహాలు, ఖగోళ వస్తువులు ఏర్పడ్డాయి. విశ్వం యొక్క విస్తరణ నేటికి జరుగుతూనే ఉంది అని మహావిస్ఫోటన సిద్ధాంతం చెబుతుంది. నెక్స్ట్ బిట్ ఏంటో చూద్దాం. కాంతి ప్రయాణించే దూరాన్ని కొలిచే ప్రమాణం ఏమిటి? ఆప్షన్స్ ఏంటో చూద్దాం. ఏ ఖగోళ ప్రమాణం, బి కాంతి సంవత్సరం, సి పార్సెక్, డి నానోమీటర్. ఆన్సర్ ఏంటో గెస్ చేయండి చూద్దాం. ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ బి కాంతి సంవత్సరం. మీకు తెలుసాలో ఇచ్చిన ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటో చూద్దాం. కాంతి సంవత్సరం అనేది కాంతి ప్రయాణించే దూరాన్ని కొలిచే ఒక ప్రమాణం. కాంతి ఒక సంవత్సరంలో ప్రయాణించగల దూరాన్ని కాంతి సంవత్సరం అంటారు. కాంతి సెకనుకు 3 లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. నెక్స్ట్ బిట్ ఏంటో చూద్దాం. భూకేంద్రక సిద్ధాంతం జియోసెంట్రిక్ థియరీని ఎవరు ప్రతిపాదించారు? ఆప్షన్స్ ఏంటో చూద్దాం. ఏ నికోలస్ కోపర్నికస్, బి టాలెమీ, సి ఐజాక్ న్యూటన్, డి గెలీలియో గెలీలీ. ఆన్సర్ ఏంటో గెస్ చేయండి చూద్దాం.
ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ బి టాలెమీ. భూకేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది టాలెమీ అనే ఈజిప్ట్ ఖగోళ శాస్త్రవేత్త అని మనం తెలుసుకున్నాం. ఈ సిద్ధాంతం ప్రకారం భూమి మధ్యలో ఉండి సూర్యుడు మరియు ఇతర ఖగోళ వస్తువులు దాని చుట్టూ తిరుగుతాయి. ఈ సిద్ధాంతం భూమి విశ్వానికి కేంద్రమని నమ్ముతుంది. నెక్స్ట్ బిట్ ఏంటో చూద్దాం. సూర్య కేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు? ఆప్షన్స్ ఏంటో చూద్దాం. ఏ టాలెమీ, బి నికోలస్ కోపర్నికస్, సి గెలీలియో గెలీలీ, డి ఐజాక్ న్యూటన్. ఆన్సర్ ఏంటో గెస్ చేయండి చూద్దాం. ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ బి నికోలస్ కోపర్నికస్. సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది నికోలస్ కోపర్నికస్ అని మనం తెలుసుకున్నాం. ఈ సిద్ధాంతం ప్రకారం సూర్యుడు కేంద్ర స్థానంలో ఉండి గ్రహాలు, ఉపగ్రహాలు మరియు ఇతర ఖగోళ వస్తువులు సూర్యుని చుట్టూ తిరుగుతాయి. నెక్స్ట్ బిట్ ఏంటో చూద్దాం. నిహారిక పరికల్పన సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు? ఆప్షన్స్ ఏంటో చూద్దాం. ఏ టాలెమీ, బి ఎమాన్యుయల్ కాంట్, సి గెలీలియో గెలీలీ, డి ఐజాక్ న్యూటన్. ఆన్సర్ ఏంటో గెస్ చేయండి చూద్దాం. ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ బి ఇమాన్యుయల్ కాంట్. నిహారిక పరికల్పన ప్రకారం గ్రహాలు సూర్యునితో సంబంధం ఉన్న ధూళి మరియు వాయువులతో కూడిన మేఘం నుండి ఏర్పడ్డాయి. ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఇమాన్యుయల్ కాంట్ అని మనం ఆల్రెడీ తెలుసుకున్నాం. నెక్స్ట్ బిట్ ఏంటో చూద్దాం. పర్యావరణం ఎన్వైర్న్మెంట్ అనే పదం ఏ భాషా పదం నుండి ఉద్భవించింది? ఆప్షన్స్ ఏంటో చూద్దాం. ఏ లాటిన్, బి గ్రీకు, సి ఫ్రెంచ్, డి జర్మన్. ఆన్సర్ ఏంటో గెస్ చేయండి చూద్దాం. ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ సి ఫ్రెంచ్. మీకు తెలుసాలో ఇచ్చిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటో చూద్దాం. పర్యావరణం ఎన్వైర్న్మెంట్ అనే పదం ఫ్రెంచ్ పదమైన ఎన్విరోనర్ అంటే పొరుగు అనే అర్థం నుండి ఉద్భవించింది. నెక్స్ట్ బిట్ ఏంటో చూద్దాం. జూన్ 5వ తేదీన ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించేందుకు ఒక ప్రత్యేక దినోత్సవం జరుపుకుంటారు. ఈ ప్రకటన ఆధారంగా సరైన జవాబును ఎంచుకోండి. చూస్ ద కరెక్ట్ ఆన్సర్ బేస్డ్ ఆన్ ద స్టేట్మెంట్. ఆప్షన్స్ ఏంటో చూద్దాం. ఏ ప్రకటన సత్యం, ఇది ప్రపంచ పర్యావరణ దినోత్సవం. ద స్టేట్మెంట్ ఈస్ ట్రూ, ఇట్ ఈస్ వరల్డ్ ఎన్వైర్న్మెంట్ డే. బి ప్రకటన అసత్యం, ఇది ప్రపంచ ఆరోగ్య దినోత్సవం. ద స్టేట్మెంట్ ఈస్ ఫాల్స్, ఇట్ ఈస్ వరల్డ్ హెల్త్ డే. సి ప్రకటన అసత్యం, ఇది ప్రపంచ నీటి దినోత్సవం. ద స్టేట్మెంట్ ఈస్ ఫాల్స్, ఇట్ ఈస్ వరల్డ్ వాటర్ డే. డి ప్రకటన అసత్యం, ఇది ప్రపంచ బాలల దినోత్సవం. ద స్టేట్మెంట్ ఈస్ ఫాల్స్, ఇట్ ఈస్ వరల్డ్ చిల్డ్రన్ డే. ఆన్సర్ ఏంటో గెస్ చేయండి చూద్దాం. ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ ఏ ప్రకటన సత్యం, ఇది ప్రపంచ పర్యావరణ దినోత్సవం. ద స్టేట్మెంట్ ఈస్ ట్రూ, ఇట్ ఈస్ వరల్డ్ ఎన్వైర్న్మెంట్. మరికొన్ని ఇంపార్టెంట్ బిట్స్ నెక్స్ట్ పార్ట్ లో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, దానివల్ల మరికొంతమంది యూస్ఫుల్ పీపుల్ కి ఈ వీడియో రీచ్ అవుతుంది. అలాగే 6th క్లాస్ కి సంబంధించిన ఇంపార్టెంట్ బిట్స్ ప్లేలిస్ట్ కూడా మన ఛానల్లో ఉంది, డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను. యూస్ఫుల్ అనిపిస్తే చూడండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ఈ వీడియో ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే వారికి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.